స్వామి, ఫైనల్ గా ఈ రాజా పెళ్లి కొడుకు అయిపోయాడు. అవును మామా, నాకంటే సంతోషపడేవాడు ఈ లోకంలో ఎవ్వడూ ఉండడంటే నమ్ము. పద వెళ్దాం. పద. ఆగు మనవడా, హారతి ఇచ్చాకే నువ్వు లోపలికి వెళ్ళాలి. ఓ కరెక్ట్ కరెక్ట్. ఒరే మామా, హారతిచ్చే బ్యాచ్ వస్తుంది. ముఖం చిరాగ్గా పెట్టకుండా కాస్త నవ్వుతూ ఉండు. అబ్బో చాలు చాలు, దీనికన్నా ఆ చిరాక్ ఫేసే బాగుందిరా. వీడి పెళ్లికి వీడే శత్రువు అయ్యేలా ఉన్నాడు. ఒరే మనవడా, నీ మరదలు హారతి ఇవ్వడానికి వస్తోంది. గుళ్ళో హారతి పళ్ళెంలో వేసినట్టు ఇక్కడ 5 రూపాయలు వేస్తావేమో. కనీసం 1000 రూపాయలైనా వెయ్యాలి. అర్థమైందా? 1000 రూపాయలా? నాకు ఈ హారతి వద్దు, ఏమి వద్దు. నేను లోపలికి వెళ్ళిపోతాను. అలా అనకూడదరా. ప్రతిదానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది. నీ మరదలి ఎదురొచ్చి హారతి ఇవ్వకుండా నువ్వు లోపలికి వెళ్ళకూడదరా. పళ్ళెంలో డబ్బులు వేయకుండా నిన్ను పంపించదు. అలా అని రూపాయి కర్పూరానికి 1000 రూపాయలా? నేను వెయ్యను కాక వెయ్యను. వెయ్యను అనకూడదు మనవడా. ఇక్కడ కాబోయే బావగారికి గొప్ప మనసును గ్రహించి నీ మరదలు నేరుగా వెళ్ళి నీకు కాబోయే భార్యకే చెప్తుంది. నేను చెప్పేది నీ మంచికే, నా మాట కాదనుకురా. అంత సీన్ లేదు. పళ్ళెంలో 1 రూపాయి కూడా వేయకుండా నేను ఎలా మేనేజ్ చేస్తానో చూస్తూ ఉండు. వద్దు, అలా చేయకూడదు. అయ్యో కర్మ. అదిగో వస్తోంది చూడు. అందమైన అక్కకు జోడు కుదిరే హారతి, బావగారి గొప్పతనం, అక్కగారి ఆదరణ. హారతమ్మ హారతి, ముచ్చటైన హారతి. పదరా వెళ్దాం. పద. ఆగండి. మీకోసం కష్టపడి రాసి ఇప్పుడు ఇష్టపడి పాడి హారతిస్తుంటే అలా బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నారేంటి? నేను నా ఫ్రెండ్స్ కలిసి మొత్తం 7గురున్నాం కాబట్టి మనిషికి 1000 రూపాయలు చొప్పున మొత్తం 7000 రూపాయలు ఇవ్వాలి. అవిచ్చి లోపలికెళ్ళండి. ఏం చేస్తాడో ఏంటో. ఇవ్వరా బావగారు, అడుగుతుంటే అలా చూస్తున్నారేంటి? బయటకు తీయండి. అది వందన, ఇప్పుడు మనీ పళ్ళెల్లో పెట్టానే అనుకో, ఆ నీళ్లలో తడిచి ఎర్రగా మారిపోయి మీకు పనికి రాకుండా పోతుందన్నమాట. అయినా డబ్బుదే ఉంది చెప్పు, ఇవాళ వస్తుంది రేపు పోతుంది. కాబట్టి నువ్వు నీ ఫ్రెండ్స్ సంతోషంగా ఉండాలని 7000 ఏంటి, 1,07,000 ఆశీర్వాదాలు ఇస్తున్నాను, తీసుకోండి. అయిపోయింది కదా. బావగారు ఆగండి. ఏంటి? హారతి పాట విని బాయ్ చెప్పి వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ఆ 1,07,000 ఆశీర్వాదాలు తీసుకునే టైం ముందుందిలే బావగారు. ఇప్పుడు మాకు కావాల్సింది డబ్బు, ధనం, మనీ, అమౌంట్ అంతే. వీటిలో ఏదో ఒకటి ఇచ్చేసి మీరు లోపలికెళ్ళండి, లేకపోతే నో ఎంట్రీ అంతే. నీ దగ్గర నాకు నచ్చేది ఈ అల్లరే, కానీ మాకు నచ్చేది మాత్రం డబ్బు 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 అంతే. అంటే ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. మీరు నన్ను లోపలికి వెళ్ళనివ్వండి, మీ అందరికి నేను తర్వాత ఇస్తాను. సరేనా? నో 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 నో,
అస్సలు అస్సలు కుదరదు. మా లెక్క తేల్చందే మీ కాలు లోపలికి పెట్టనివ్వం. అంతే కదా? అంతేకాదు బావగారు, ఇప్పుడు హారతి పళ్ళెంలో డబ్బులు పెట్టకపోతే మీ చేత్తో మా అక్షయ మెడలో 3 ముళ్ళు కూడా కట్టనివ్వం. అవును, 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 అవును. నవ్వండి నవ్వండి, బాగా నవ్వండి. మీ ఫ్యామిలీలో అందరూ ఒకేలా ఉన్నారేంటో నాకు బాగా తెలుసు. ఇప్పుడు కూడా మీరే ప్లాన్ చేసి మీ చిన్న కూతుర్ని నా మీదకి ఉసిగొల్పుంటారు. నువ్వు మావవు కాదు, విలన్వి. నాకు సంబంధించినంత వరకు అతి పెద్ద విలన్వి. బావగారు, కర్పూర హారతి కొండెక్కేలోపు కరెన్సీ బయటికి తీయండి. నానమ్మా, నీ దగ్గర ఒక 100 రూపాయలుంటే ఇవ్వు. ఇవ్వు. ఏంటి 100 రూపాయలా? అస్సలు ఒప్పుకునేదే లేదు. ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే లోపలికి పంపించే ప్రసక్తే లేదు. రేయ్, అందరూ మనల్నే చూస్తున్నారు. ఆ డబ్బేదో ఇచ్చేరా బాబు. ఇది మన ప్రెస్టేజ్ కి సంబంధించిన విషయం. ఆ తొక్కలో ప్రెస్టేజ్. నాకు ప్రెస్టేజ్ కంటే పైసానే ముఖ్యం. నువ్వు సైలెంట్ గా ఉండు స్వామి. ఉండండమ్మా. శ్రావణి, అన్నయ్యకివ్వు. అన్నయ్య, ఇదిగో. పెళ్లి కోసం ఇంత ఖర్చు పెట్టి ఇప్పుడు ఇంత చిన్న విషయానికి ఆలోచిస్తావేంటి? అందరూ మనల్ని చూస్తున్నారు. ఇదిగో, ఈ డబ్బు వాళ్ళకిచ్చే. శ్రావణి, మొత్తం 7,000 ఉన్నాయి. 1000 చాలు. మా బావగారు నాకు 7,000 రూపాయలు ఇచ్చారు. ఎందుకు 7,000 ఇచ్చావు? బావగారు, కుడికాలు ముందుకు పెట్టి లోపలికి వెళ్ళండి. మా అక్కతో మీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తాం. రండి బావగారు. తప్పుగా అనుకోకండి అల్లుడు గారు. ఏదో కాబోయే బావగారు కదా అని పిల్లలు సరదాగా ఆట పట్టించారంతే. అయ్యో, ఏం పర్లేదు మావయ్య గారు. నేను కూడా సరదాగా ఆట పట్టించాను అంతే. లేకపోతే హారతి పళ్ళెల్లో డబ్బులు వేయడానికి నేను ఆలోచిస్తానా? చెప్పండి.